ఈరోజు పొద్దున్నే ఇష్టాపురం వెళ్ళాం. ఎందుకంటే మా కజిన్ బ్రదర్స్ అందరూ మాలేశారు ఈరోజు ఇరుముడి. వేరే మా స్కూటీ తీసుకొని మరి మా అమ్మని తీసుకొచ్చా. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత బండి ఇచ్చొస్తామా అని చెప్పా. తీసుకొచ్చాక ఇద్దులే అంది. సరే అని స్కూటీ తీసుకెళ్లి మేత కోసుకొని వచ్చాను. ఈ ఎండలో బండి నడిపేలోపు నాకు హెడేక్ వచ్చింది ఇంటికి వచ్చేసరికి. మా అమ్మకి నేను హెల్ప్ చేయడం మొదలు పెట్టానంటే నాకు బాగాలేదన్నా ఒప్పుకోదు, చేస్తనే ఉండాలన్నమాట. మీదే తీసుకెళ్లాల్సింది, కానీ ఈ మోపును గట్టిగా చేర్చాలి కదా. ఈ మోపును గట్టిగా చేర్చేలోపు నాకు గుడ్లు వెళ్ళొచ్చినాయి. అమ్మ అంది ఈ సంవత్సరం వర్షాలకి బాగా ఎత్తు పెరిగిందా. ఈ జొన్న సొప్ప ఏమో బరువు, కింద చెట్లు అన్ని అల్లకపోయి ఉన్నాయి. దీన్ని మోసుకొని రావాలంటే ఎంత కష్టంగా ఉందో. కింద మీద పడతా రోడ్డు తీసుకొచ్చాను అట్టో గట్ట. దీన్ని ఇప్పుడు స్కూటీ మీద పెట్టుకుని దొడ్లోకి వెళ్ళాలి. ఇంకో మోపు మోసుకొని రావాలన్నమాట యాక్చువల్ గా. కానీ పక్కనే మా బాబాయ్ వాళ్ళు మొక్కలకి వచ్చారు, పొగాకు మొక్కలు ఇడుపులు వేస్తున్నారు. సో ఆ ట్రాక్టర్ మీదకి దాన్ని పెట్టేసాం. మోసే బాధ తగ్గింది అనుకున్నా నేనైతే. నేను సగం స్కూటీ కొనాలనుకునేది ఎందుకంటే, ఒకటి మోపులు మోయడానికి, ఇంకొకటి వచ్చేసి పొదులకి ఇంటికి తిరగలేక సస్తున్నాను ఆటోల్లో. టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకు అసలు నేను కదా ఒక్కరోజు పని చేసి ఎంత బిల్డప్ ఇస్తున్నాను, పని అంతా నేనే చేస్తున్నట్టు. పాపం కర్రోడికి ఆకలేస్తుంది అంటుందిలే అని చెప్పి కొంచెం వేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళంగానే ఒక చెమ్ము నీళ్ళు తాగా, 2 గ్లాసులు తాగాను రా, అందుకని చెమ్ము అన్నాను. ఎనర్జీ కోసం ఒక అరటిపండు తినేసా. ఇంక నేను స్కూటీ మీద అటు ఇటు చాలా సేపే తిరిగాను. డస్ట్ అంతా పడి ఉంది మొహం మీద. అందుకని నేను డైరెక్ట్ గా మొహం కడగను, మొత్తం వెట్ వైప్ తీసుకొని అంతా తుడిచేసి ఎక్కడ ఫేస్ మీద, నెక్కి, హ్యాండ్స్కి అంతా తుడుచుకుంటా. డస్ట్ అంతా పోయిద్ది, అంటే పింపుల్స్ రావు దానివల్ల. ఎందుకంటే మన స్కిన్ మీద ఉన్న మట్టి మొత్తం వచ్చేసిద్ది అనమాట. అది పొలం పని చేసే వాళ్ళైనా, లేదంటే బండి మీద తిరిగే వాళ్ళకైనా సరే, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇది వర్తిచ్చిద్ది. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కువగా ట్యాన్ అవ్వరు. చూసినరా నా ఒంటి మీద ఎంత మట్టి ఉందో. ఇంకా ఉసిరి రసం పొద్దున్న తాగలా, ఇప్పుడు తాగేశాను. ఇంకా అంతే, బాయ్ బాయ్.